జై శ్రీరామ్. జూలై 10న యోగిని ఏకాదశి. ఈ ఒక్క వ్రతంతో సకల పాపాలు తొలగిపోతాయి. తిథి ప్రాముఖ్యత ఇప్పుడు తెలుసుకుందాం. జూలై 10, 2026న ఆచరించే యోగిని ఏకాదశి హిందూ సాంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైన ఏకాదశుల్లో ఒకటి. ఈ రోజున శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధతో ఆరాధిస్తూ ఉపవాసం ఉండడం వల్ల పాపక్షయం, పుణ్యప్రాప్తి, ఆధ్యాత్మిక పురోగతి కలుగుతాయని శాస్త్రాలు చెప్పబడుతున్నాయి. ఈ మాసంలో వచ్చే యోగిని ఏకాదశి ప్రత్యేక స్థానం ఉంది. సకల పాపాలు హరిస్తూ మోక్ష మార్గాన్ని సుగమనం చేసే ఈ ఏకాదశి విశిష్టత, తిథి మరియు జూలై నెలలో రాబోయే మరో ముఖ్యమైన ఏకాదశి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఏకాదశి తిథికి అత్యంత పవిత్రమైన విలువ ఉంది. ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి. జ్యేష్ఠ కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు. సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతున్న జీవులకు ఈ ఏకాదశి ఒక నావ లాంటిది. పురాణాలు చెప్పబడుతున్నాయి. ముఖ్యంగా శివభక్తుడైన కుబేరునికి ఈ కథతో ఏకాదశికి ఎడదీయని బంధం ఉంది. యోగిని ఏకాదశి 2026 తేదీ మరియు సుముహూర్తం. ఈ ఏకాదశి యోగిని ఏకాదశి తిథి జూలై 9 సాయంత్రం 7:46 ప్రారంభమై జూలై 10వ తేదీన సాయంత్రం 4:52 ముగుస్తుంది. ఉదయం తిథి ప్రామాణికంగా తీసుకుంటే జూలై 10వ తేదీన యోగిని ఏకాదశి వ్రతం ఆచరించడం ఉత్తమం. గృహస్థులు జూలై 10వ తేదీన ఉపవాసం ఉండగా, సన్యాసులు, సాధువులు జూలై 11వ తేదీన ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ ఏడాది ఏకాదశి నాడు భరణి నక్షత్రం ఉండడం విశిష్టం. భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు కాగా ఇది జీవన మరణ రహస్యాలకు ప్రతీకగా భావిస్తారు. అంతేకాకుండా ఈ రోజున సుకృతి యోగం కూడా ఉండడం వల్ల ఈ వ్రతం ఫలితం రెట్టింపు అవుతుందని జ్యోతిష నిపుణులు పేర్కొన్నారు. వ్రత ప్రాముఖ్యత, ఫలశ్రుతి. ఏకాదశి వ్రతం చేయడం అంటే ఎన్నో యజ్ఞాలు చేసిన దానితో సమానమైన పుణ్యం లభిస్తుంది. అజ్ఞానంతో చేసిన పాపాలు సైతం తొలగించే శక్తి ఈ ఏకాదశికి ఉంది. ఈ రోజున శ్రీ హరిని స్మరిస్తూ ఉపవాసం ఉండేవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శాస్త్రం చెప్పబడుతుంది. ఏకాదశి అంటే కేవలం భోజనం మానివేయడం మాత్రమే కాదు, ఇంద్రియం నిగ్రహంతో దైవ చింతనలో గడపడం. జూలైలో మరో విశిష్టం దేవసేన ఏకాదశి. ఆషాఢ మాస శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని దేవసేన ఏకాదశి లేదా హరిసేన ఏకాదశి. ఇది మోక్షాన్ని ప్రసాదిస్తుంది. అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజున పద్మనాభుడు అయిన శ్రీనారాయణుని కమల పుష్పాలతో అర్చించడం వల్ల విశిష్ట ఫలితాలు ఉంటాయి. పురాణాల ప్రకారం ఈ రోజు నుంచి క్షీరసాగరంలో శ్రీహరి యోగ నిద్రలోకి వెళ్తారు. వచ్చే కార్తీక ఏకాదశి వరకు ఆయన శేషతలంపైన శయనిస్తారు. కాబట్టి ఈ 4 నెలల కాలాన్ని చాతుర్మాస దీక్షలుగా పరిగణించి భక్తులు ధర్మబద్ధమైన ఆచరణను పాటిస్తూ ఈ సమయంలో సాత్వికాహారాన్ని, దైవ ప్రార్థనకు ప్రాధాన్యత ఇస్తారు. జై శ్రీమన్నారాయణ.